I take more time, I spend more energy in creating my villains as best I can do. So for me, villains are very, very important. ఒక సినిమా ఎంగేజింగ్గా ఉండాలంటే హీరో క్యారెక్టర్కి ఆపోజిట్లో విలన్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండాలి. అయితే అసలు ఒక వెల్ రిటన్ విలన్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడిగితే ఒక 3 పాయింట్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. నెంబర్ 1, కాంప్లెక్స్ మోటివేషన్స్. అంటే విలన్ చేసే చెడ్డ పనులకి ఏదో ఒక కారణం ఉండాలి. అయితే ఈ జనరిక్ అండ్ రొటీన్ రీజన్స్ అయిన మనీ అండ్ పవర్తో పాటు ఇంటర్నల్గా మోటివేషన్స్ కానీ విలన్ బ్యాక్ స్టోరీ కానీ చూపిస్తే ఆ క్యారెక్టర్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత మాట్లాడుకోవాల్సింది నెంబర్ 2, కరిజ్మాటిక్ పర్సనాలిటీ. అంటే ఇదర్ ఫిజికల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, విలన్ పర్సనాలిటీ అనేది ఒక కరిజ్మాని క్రియేట్ చేయడం. ఇది డైలాగ్స్, మ్యానరిజమ్స్, ఫిజికల్ ఫీచర్స్ ఏవైనా కావచ్చు. విలన్ని భయంకరంగా చూపించాలి అంటే కరిజ్మా అనేది ముఖ్యం. మాస్ సినిమాల్లో ఈ క్వాలిటీ బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మసాలా మూవీస్లో విలన్ బ్యాక్ స్టోరీ అండ్ సైకలాజికల్ మోటివేషన్ని ఎక్స్ప్లోర్ చేసేంత టైం అండ్ స్పేస్ ఉండవు. సో సాధ్యమైనంత కరిజ్మాటిక్గా విలన్ని చూపించగలిగితే కథ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ 3ది, కాన్ఫ్లిక్ట్ విత్ హీరో. ఇది చాలా కామన్గా ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీ. అంటే హీరోని అడ్డుకోవడం లేదా ఎక్కడో ఒక చోట హీరోకి ఆపోజిట్లో ఉండడం విలన్ యొక్క మెయిన్ పర్పస్. సో ఎప్పుడైనా సినిమా చూసాక విలన్ వీక్గా ఉన్నాడు అనిపిస్తే ఈ మూడిట్లో ఒక్కటి కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు. అయితే అన్ని సినిమాల్లోనూ విలన్స్ ఖచ్చితంగా ఉంటారని చెప్పలేం. ఎందుకంటే డ్రామా, రామ్కామ్, థ్రిల్లర్స్ లాంటి కొన్ని జానర్స్లో హ్యూమన్ రిలేషన్స్ అండ్ సిచ్యువేషన్సే విలన్స్ అవ్వచ్చు. సో అవి కాకుండా ఈ వీడియోలో మెయిన్గా మనం రీసెంట్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు స్పేస్లో రైటింగ్ అండ్ మేకింగ్లో ఫెయిల్ అయిన విలన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనందరికీ తెలుసు, కొన్ని కమర్షియల్ మాస్ మూవీస్లో విలన్స్ ఆల్రెడీ కార్డ్బోర్డ్ క్యారికేచర్స్ లానే ఉంటారు. వాటిని మనం ఏం చేయలేం. సో అలాంటివి కాకుండా ఆన్ పేపర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టిన క్యారెక్టర్లను ఎక్స్ప్లోర్ చేద్దాం. 10 టెరిబుల్ టాలీవుడ్ విలన్స్ దట్ మేడ్ నో సెన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ముందుగా నెంబర్ 1, సైంధవ్. ఇందులో విలన్ ఒక క్రైమ్ కార్టెల్లో పనిచేసే మాఫియా డాన్. నవాజుద్దీన్ సిద్దికీ ప్లే చేసిన ఈ క్యారెక్టర్కి సంబంధించి ఫిల్మ్ మేకర్ శైలేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ చాయిస్లు తీసుకున్నారు. హిందీ విలన్తో హిందీలోనే మాట్లాడించడం, బ్రోకెన్ తెలుగును కూడా జోక్స్ లాగా మార్చుకోవడం కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఆ బెన్ స్టోక్స్ అనే బూత్ రెండోసారికి బోర్ కొట్టేస్తుంది. అన్నిటికీ మించి నా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వికాస్ మాలిక్ కనిపించే ఫస్ట్ సీన్ అండ్ లాస్ట్ సీన్ రెండిట్లోనూ కింద నుండి పైకి వచ్చాను అని తన బ్యాక్ స్టోరీ ఏంటో హింట్ ఇస్తాడు. కానీ జస్ట్ ఇలా డైలాగ్స్తోనే ఏదో పేరుకి బ్యాక్ స్టోరీ చెప్పినట్టు కాకుండా కనీసం కొన్ని విజువల్స్తోనైనా ఈ విలన్ క్యారెక్టర్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మోస్ట్లీ సర్ఫేస్ లెవెల్లోనే ట్రీట్ చేయడం వల్ల పెద్దగా ఎంపతీ కానీ ఇంపాక్ట్ కానీ క్రియేట్ అవ్వలేదు. అలాగే ఈ విలన్కి జాస్మిన్ అనే మరో క్యారెక్టర్తో ఏదో వన్ సైడ్ లవ్ ఉన్నట్టు ఒక రిలేటబుల్ క్యారెక్టర్ ట్రైట్ని ట్రై చేశారు. కానీ అదంతా కూడా మోస్ట్లీ ఏదో స్పూఫ్లో ఉంటుంది. బేసిక్గా ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఒక కూల్ అండ్ ఫన్నీ విలన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అది కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ వికాస్ మాలిక్ అల్టిమేట్గా స్టీరియోటిపికల్ తెలుగు మాఫియా విలన్ లాగా మిగిలిపోయాడు. తర్వాత 2ది, పెదకాపు. ఈ సినిమాలో వింటేజ్ విలేజ్ లెవెల్ పాలిటిక్స్ని రస్టిక్గా వైలెంట్గా చూపిద్దాం అనుకున్నారు మన శ్రీకాంత్ అడ్డాల గారు. కానీ దానికి తగ్గట్టు ఒక మీనింగ్ఫుల్ స్టోరీ కానీ పవర్ఫుల్ క్యారెక్టర్లు కానీ కనిపించవు. ముఖ్యంగా మన రావు రమేష్ గారు ప్లే చేసిన సత్యరంగయ్య క్యారెక్టర్ అయితే అసలు ఎందుకు చంపుతాడో, ఎందుకు రేప్ చేస్తాడో ఒక మోటివేషన్ కానీ మీనింగ్ కానీ లేకుండా తీశారు. నిజంగా నో డిస్రెస్పెక్ట్ టు అడ్డాల, కానీ సినిమాలో విలనే కాదు సినిమాకి కూడా విలన్ ఆయనే అనిపించింది. అట్లీస్ట్ నెక్స్ట్ సినిమాలో అయినా ఈ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని కోరుకుందాం. తర్వాత నెంబర్ 3, ఫ్యామిలీ స్టార్. ఇందులో విలన్ లాస్ట్ 15 మినిట్స్లో కనిపిస్తాడు. యాక్చువల్గా అప్పటికే సినిమా చేదాటిపోయింది అనిపించింది. ఈ విలన్ క్యారెక్టర్తో ఇంకా రిడెంప్షన్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే బేసిక్గా ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ ఒక ఫ్యామిలీ టైప్ లవ్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్లో సపరేట్ విలన్స్ అంటూ అక్కర్లేదు. కథలోని పరిస్థితులు, పాత్రల మధ్య ఉండేటువంటి మనస్పర్ధలే విలన్స్ అవుతాయి. దీనికి సేమ్ విజయ్ అండ్ పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం బెస్ట్ ఎగ్జాంపుల్. డైవర్షన్స్ ఏం లేకుండా ఒక ఫన్ రామ్కామ్ చూసిన ఫీలింగ్ ఇస్తుంది ఆ సినిమా. కానీ ఫ్యామిలీ స్టార్లో మాత్రం లాస్ట్లో ఏదో ఒక ఫైట్ ఉండాలని చెప్పి చివరి 15 నిమిషాల్లో హడావిడిగా ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి నిలబెట్టినట్టు ఉంటుంది. మళ్ళీ ఈ ఫైట్ అయిపోగానే హీరో మాటలు కరిగిపోయి విలన్ వాళ్ళందరినీ వదిలేస్తాడు. సో పూర్లీ రిటర్న్ స్టోరీ అండ్ పూర్లీ రిటర్న్ విలన్. తర్వాత నెంబర్ 4, మిస్ ఇండియా. ఇందులో విలన్ కైలాష్ శివకుమార్ అలియాస్ కేఎస్కే. ఇతను అమెరికాలో ఉండే ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్. ఈ మిస్ ఇండియా సినిమాలో క్యారెక్టర్లని ఒక క్లీషే 1 డైమెన్షనల్ వేలో చూపించడం వల్ల సినిమా కనెక్ట్ అవ్వలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు బిజినెస్ చేసేవాళ్ళు అనగానే ఖచ్చితంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఉండాల్సిందే అనే ఈ అబ్సెషన్ ఏంటో మనకు అర్థం కాదు. కేఎస్కే క్యారెక్టర్ ఇంట్రోలో అయితే ఆ మ్యాగజైన్ చదువుతూ ఉంటాడు.
టేబుల్ మీద పెట్టగానే ఆయనే కేఎస్కే అని రివీల్ అవుద్ది. అంటే అసలు ఒక రొటీన్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ అంటే ఇలాగే ఉండాలేమో అన్నట్టు ఉంటుంది. జనరల్గా ప్రతి బిజినెస్ మ్యాన్కి మెయిన్ మోటివేషన్ మనీయే, కానీ కథలో విలన్గా చూపించేటప్పుడు అదొక్కటే ఉంటే సరిపోదు. అందుకే ఈ మిస్ ఇండియా మూవీలో జగపతి బాబు గారి డైలాగ్స్ కానీ ఆయన ప్రొటాగనిస్ట్ని అడ్డుకునే సీన్లు కానీ కన్విన్సింగ్ ఉండవు. అల్టిమేట్గా మూవీ మొత్తం ఒక రొటీన్ వైబ్ ఉంటుంది. ఇక ఇప్పుడు హీరోలు విలన్లుగా మారిన కొన్ని సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 5 అమిగోస్. జనరల్గా హీరో డ్యూయల్ లేదా ట్రిపుల్ రోల్స్ చేయడం అనేది కొత్త ఏమీ కాదు, ఎప్పుడో పాత సినిమాల నుండి వస్తున్న ఆచారమే. అయితే ఈ అమిగోస్ సినిమాలో డోపుల్ గ్యాంగర్స్ని వెతికి పట్టుకునే కాన్సెప్ట్ చూడడానికి కొంచెం కొత్తగానే ఉంటుంది. యాక్చువల్గా అన్నదమ్ముల్లో ఒకరు విలన్ అయితే ఆ ఇంపాక్ట్ని ట్రామాని ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారు హేరామ్ అనే సినిమాతో ట్రై చేశారు. ఈ అమిగోస్లో మాత్రం విలన్ క్యారెక్టర్ని చాలా ఫ్లాట్గా డీల్ చేశారు. బిపిన్ రాయ్ అనే ఒక క్రైమ్ లార్డ్ ఇందులో విలన్. ఈయనే ఇండియన్ పాబ్లో ఎస్కోబార్. అయితే ఈ అమిగోస్లో రైటింగ్ ఎంత బేసిక్ ఉంటుందంటే ఆర్మ్స్ డీలర్ గన్ డీలర్ అని చూపించడానికి బుల్లెట్స్ని ఏదో బంతిపూలు జల్లినట్టు కొన్ని విజువల్స్ ఉంటాయి. విలన్ మోటివేషన్ ఏంటో మనకు అర్థం అవుద్ది, కానీ ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. నిజానికి కళ్యాణ్ రామ్ కొత్తగా ఉండే కథలు క్యారెక్టర్లు ఎంచుకుంటారు, కానీ ఇలాంటి 1 డైమెన్షనల్ రొటీన్ విలన్ క్యారెక్టర్ చేయడం మాత్రం వృధానే అనిపిస్తుంది. తర్వాత నెంబర్ 6 నాని బి. యాక్చువల్గా రిలీజ్కి ముందు అయితే ఈ సినిమాలో నాని విలన్ రోల్ చేశారని ప్రచారం జరిగింది, కానీ తర్వాత యాంటీ హీరో అన్నారు. అయితే సినిమా చూశాక అసలు హీరోనా విలనా యాంటీ హీరోనా కన్ఫ్యూజ్ అయ్యి రైటింగ్తో ఏదో ఒకటి సర్దేసినట్టు ఉంటుంది. ఈ వి సినిమాలో కథ క్యారెక్టర్ పేపర్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ ఎక్కడో ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. ఇక సైకో కిల్లర్గా నాని పర్ఫార్మెన్స్ అయితే ఏదో హీరోయిక్గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనకి భయం వేయదు, డౌట్ రాదు, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం క్యారెక్టర్ని జస్టిఫై చేసేస్తుంది. బేసిక్గా ఇదొక సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ రివెంజ్ స్టోరీ. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎమోషన్ అండ్ యాంటిసిపేషన్ ఉండవు. అందుకే ఫైనల్గా ఒక ఫర్గెటబుల్ ఫిల్మ్ అయింది. ఇలా హీరో విలన్ అని చెప్పి మోసం చేసిన మరో సినిమా రీసెంట్గా వచ్చిన రవితేజ గారి రావణాసుర. ఈ సినిమాలో హీరో జోకర్ లాంటోడు అని చెప్పడానికి జోకర్ పోస్టర్స్ని వాడుకుంటారు. చివరిలో లాస్ట్ షాట్ కూడా అదే ఉంటుంది. కానీ నిజానికి జోకర్ లాంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలంటే దానికి తగ్గట్టు ఒక పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ అండ్ ట్రామా ఉండాలి. ఎక్కడో ఒక చోట ఆ ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రొవోకింగ్ ఫిలాసఫీ కనిపించాలి. కానీ అన్ఫార్చునేట్లీ రావణాసుర సినిమాలో అవి ఏమీ ఉండవు. ఇది కూడా ఒక రివెంజ్ స్టోరీయే. హీరో క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉన్నా సరే అది కూడా సింపుల్ బ్యాక్ స్టోరీతో మంచోడ్లాగా జస్టిఫై అయిపోద్ది. రావణాసుర అనే టైటిల్ అండ్ జోకర్ ఇమేజ్ ఇవన్నీ చూస్తే ఒక ఎక్సెంట్రిక్ అండ్ కరిజ్మాటిక్ పర్సనాలిటీ అనుకుంటాము, కానీ సినిమాలో మాత్రం రవితేజ గారి ప్రీవియస్ సినిమాల్లోని క్యారెక్టరైజేషన్ రిపీట్ అవుద్ది. ఒక రొటీన్ మసాలా రివెంజ్ స్టోరీ టెంప్లెట్ని తీసుకుని జనరిక్గా ఎగ్జిక్యూట్ చేసిన క్యారెక్టర్ ఇది. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే ట్యాగ్ లైన్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. ఇలా జోకర్ లాంటి యాంటీ హీరో కమ్ విలన్ క్యారెక్టర్ని రవితేజ గారితో చేస్తే బాగుంటుంది అన్న ఐడియా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో రైటింగ్లో సినిమా ఫెయిల్ అయింది. నెక్స్ట్ నెంబర్ 8 స్పై. ఈ సినిమాలో ఖాదిర్ ఖాన్ అనే టెర్రరిస్ట్ మెయిన్ విలన్. ఈ రోల్ చేసిన నితిన్ మెహతా అనే ఆయన ఒకప్పుడు ఆర్మీలో పనిచేశాడు. చూడడానికైతే బియర్డ్తో పవర్ఫుల్గా కనిపిస్తాడు, కానీ స్పై సినిమాలో మాత్రం ఈయనలో కామెడీ యాంగిల్ కూడా ట్రై చేశారు. సినిమాలో రైటింగ్ ఎంత వీక్ అంటే విలన్కి డూప్ అని చెప్పి సేమ్ ఈయన్నే మళ్ళీ చూపించి ఒక కమీడియన్ లాగా ట్రీట్ చేశారు. అలాగే అబ్దుల్ రెహమాన్ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చి ఇంకో విలన్ని రివీల్ చేస్తారు. ఇలా ఎంతమంది విలన్స్ ఉన్నా అందరూ కూడా 1 డైమెన్షనల్ రొటీన్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ క్యారెక్టర్లే. ఇక చివరిలో పార్ట్ 2 అని హింట్ ఇస్తారు, కానీ పార్ట్ 1ని భరించడమే కష్టం అనిపిస్తుంది ఈ స్పై సినిమా చూస్తే. ఇక ఫైనల్గా రీసెంట్ రిలీజుల్లో చూసుకుంటే నెంబర్ 9 హరోమ్ హరా. ఈ సినిమాకి ఇమిటేషన్ ఈజ్ ద లిమిటేషన్ అనే క్యాప్షన్ కరెక్ట్గా సరిపోద్ది. కావాలని చేశారో లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు, కానీ కొన్ని సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమాల హ్యాంగ్ ఓవర్ అయితే ఈ హరోమ్ హరాలో క్లియర్గా కనిపిస్తుంది. ఇక విలన్ విషయానికి వస్తే తమ్మిరెడ్డి అనే లోకల్ గ్యాంగ్స్టర్. ఇతని ఇంట్రడక్షన్ సీన్ సినిమాలో బాగానే ఉంటుంది. ఒక బ్రూటల్ అండ్ పవర్ఫుల్ విలన్ లాగా కనిపిస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ పాత్రని మోటివేషన్, క్యారెక్టరైజేషన్, పర్సనాలిటీ ఇవేం లేకుండా ఒక రొటీన్ 1 డైమెన్షనల్ క్యారెక్టర్ లాగా రాసుకున్నారు. అందుకే సినిమా మేకింగ్లో, స్లాంగ్లో, యాక్షన్ ఎపిసోడ్స్లో వీటన్నిటిలోనూ ఎఫర్ట్ కనిపిస్తుంది, కానీ మూవీ మాత్రం ఫైనల్గా అంత ఇంపాక్ట్ చూపించదు. ఫైనల్గా నెంబర్ 10 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక ముక్కలో చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రత్న క్యారెక్టర్. ఇలాంటి ఒక రూరల్ గ్యాంగ్స్టర్ కథకి ఒక పవర్ఫుల్ విలన్ ఉంటే చాలా బాగుండేది, కానీ దురదృష్టవశాత్తు ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాత్రం అది మిస్ అయింది. ఇందులో గోపరాజు రమణ గారిని దొరస్వామి రాజు అనే ఒక లోకల్ ఎమ్మెల్యేగా చూపించారు, కానీ ఈ క్యారెక్టర్ ఎక్కడ డామినేటింగ్గా అనిపించదు. హీరోకి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసే సరైన విలన్ ఈ సినిమాలో లేడు.
కొన్ని చోట్లయితే ఈ విలన్ క్యారెక్టర్ ని కామెడీ కూడా చేశారు. అలాగే సినిమా సెకండ్ హాఫ్ లో దొరస్వామి రాజు కొడుకు వస్తాడు, కానీ స్టోరీ పరంగా సర్ప్రైజింగ్ చాయిస్లేం ఉండవు. ఇందులో విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ బాగున్నా సరే సినిమా మాత్రం గుర్తుపెట్టుకునే రేంజ్ లో ఉండదు. సో మూవీ లవర్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలా రొటీన్ విలన్స్ కాకుండా తెలుగు సినిమాలో మీకు బాగా నచ్చిన మంచి పవర్ఫుల్ విలన్స్ ఎవరో, వాళ్ళల్లో మీకు నచ్చిన మ్యానరిజమ్స్ ఏంటో కింద తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.